హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇక్కడ పోచమ్మ తల్లికి బోనాలు చేస్తున్నారు. మేమున్న కాడ ఆషాఢంలో చేస్తారు, కానీ మాకు వరంగల్ సైడ్ శ్రావణ మాసంలో చేస్తారు. అందరితో పాటు మనం కూడా అనేసి ఆషాఢంలోనే చేయడానికి మేము కూడా కోడిని పట్టుకొని వచ్చినాం. కోడి పిల్లను కోచి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కు చెప్పుకొని దర్శనం చేసుకొని, అమ్మ మంచిగా ఉండాలి, అందరం బాగుండాలమ్మా తల్లి అనేసి మొక్కి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది, అందుకే అక్కడ అందరూ ఆగి చూస్తున్నారు. బోనాలు చేసేటోళ్ళు బోనాలు, కోడిపిల్లను కోసేటోళ్ళు కోడిపిల్లలు, కొత్త వెహికల్స్ కూడా తీసుకొచ్చుకొని పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. పోచమ్మ తల్లి, రేణుకెళ్ళమ్మ తల్లి, కట్టమైసమ్మ తల్లి. కట్టమైసమ్మ తల్లికి బోనాలు చేస్తారు జనవరి 1లో. జనవరి 1 సెకండ్ వీక్ జాతర జరుగుతుంది. కట్టమైసమ్మ తల్లికి బాగా జరుగుతుంది. ఇక్కడ ఆషాఢంలో పోచమ్మ తల్లికి బోనాలు చేస్తారు. ఇక్కడ కోడిపిల్లను కోస్తున్నారు. ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద పోచమ్మ తల్లి ఉంటుంది. బోనాలు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బోనము సమర్పించుకుంటారు అమ్మవారికి. అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, అందుకే వీడియో తీయలేదు. దర్శనం చేసుకొని వచ్చిన. ఇక్కడ రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. చాలామంది వచ్చిళ్ళు, చాలా రష్గా ఉంది. ఇక్కడ కోడిపిల్లని పట్టుకొని అందరి దర్శనాలు చేసి ఇట్లా ఇక్కడ కట్టమైసమ్మ తల్లి అసలు ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు. వెళ్ళిపోండి అనేసి అయ్యగారులో పంపిస్తూనే ఉన్నారు. అంటే చాలామంది ఉన్నారు కదా, అందుకే